బై రమ్య ఈ రోజు వీడియోలోని సూపర్ ఫుడ్ తో మీ ముందుకైతే వచ్చేసాను। ఈ వీడియోలో 3 రకాల పొడుల్ని మీతో షేర్ చేసుకుంటాను। చాలా సింపుల్ గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు। ఈ పొడిని మనం రోజు 2 స్పూన్లు తీసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి। హెల్త్ బెనిఫిట్స్ గురించి నేను వీడియోలో డీటెయిల్ గా షేర్ చేస్తాను। ఇంకా దీన్ని మనం ఇడ్లీతో కానీ దోసలో కానీ లేదంటే అన్నము పప్పుతో తింటూ ఉంటాం కదా। ఇంకా చిన్న పిల్లలకి అయితే మనం రసంలో కూడా కలిపి పెట్టవచ్చు। ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము। మనం ఎంత హెల్తీగా ఉన్నా సరే కొన్నిసార్లు నీరసంగా అనిపించడం, కొద్ది దూరం నడవగానే కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అలా వస్తూ ఉంటాయి కదా। అలా రాకుండా ఉండాలి అంటే ఈ రోజు చూపించిన 3 పొడులను కూడా రోజుకు 2 స్పూన్లు తినటం వలన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి। మొదటిది వచ్చేసి మునగాకు పొడి। ఈ మునగాకు 300 రోగాలని తగ్గిస్తుందంట। పాలలో కన్నా 3 రెట్లు ఎక్కువగా కాల్షియం మునగాకులో ఉంటుంది। కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి। ఇంకా కంటికి కూడా చాలా మంచిది। డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ మునగాకును తినొచ్చు। బ్లడ్ లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది। అందుకే ఈ మునగాకుని పప్పు ఇంకా చిన్నగా చాప్ చేసుకుని చపాతీలో కలుపుకొని చపాతీలాగా కూడా చేసుకోవచ్చు। కానీ ఇలా చేయడం వలన రోజు తినడానికి కుదరదు కాబట్టి ఇలా పొడి చేసేసుకుంటే మనం దోసలోకి కానీ అన్నంలోకి కానీ కలుపుకొని తినేయొచ్చు। మునగాకుని కాడల నుండి తీసేసి వాటర్ లో వేసి నీట్ గా వాష్ చేసేసుకుందాము। చెట్టు మీద నుండి తెచ్చినా సరే దాని మీద కొద్దిగా డస్ట్ ఉంటుంది కదా, ఒక 2 సార్లు వాష్ చేసుకుంటే డస్ట్ అంతా పోతుంది। నీట్ గా వాష్ చేసిన తర్వాత ఏదైనా జల్లెల్లో వేసుకుంటే ఆ వాటర్ అనేది మొత్తం కూడా ఇంకిపోతుంది। ఆ తర్వాత ఈ మునగాకుని ఏదైనా నీట్ క్లాత్ లో వేసుకొని 1 గంట అలాగా మనం ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే మునగాకు మీద ఉన్న తడి మొత్తం పోతుంది। అప్పుడు ఇది తొందరగా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు। మునగాకు ఆరేలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పోపు దినుసులు వేయించుకోవడానికి సరిపడా కొద్దిగా నూనె వేసుకుని 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి। ఇవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత స్పైసీకి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి। నేను ఇక్కడైతే 12 ఎండుమిరపకాయలను వేసుకుంటున్నాను। స్పైసీని ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొన్ని కూడా వేసుకోవచ్చు। ఎండుమిరపకాయలు వేసిన తర్వాత అవి వేయిస్తున్నప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది। అలాంటప్పుడు ఉసిరికాయ సైజ్ అంత చింతపండును వేసుకొని 20 to 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకోవాలి। ఈ మసాలా అన్నిటిని ఒక ప్లేట్ లో వేసుకొని చల్లార్చుకుందాము। మనకి కావాలి అంటే ఇందులో కొద్దిగా పల్లీల్ని ఇంకా నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు। వింటర్ టైంలో ఎక్కువగా అవి వేస్తూ ఉంటాను నువ్వుల్ని। 1 గంటలో మునగాకు మొత్తం కూడా తడి లేకుండా ఆరిపోయింది। ఈ మునగాకుని కొద్దిగా ఆయిల్ వేసిన పాన్ లో వేసి ఫ్రై చేసుకోవాలి। దీన్ని 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। హై ఫ్లేమ్ పెట్టడం వలన ఆకు అనేది తొందరగా మాడిపోతుంది। మీడియం ఫ్లేమ్ లో అయితే అది బాగా మాయిశ్చర్ అంతా కూడా పోయి బాగా ఫ్రై అవుతుంది। 10 నిమిషాలు ఆకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఆకు అంతా కూడా క్రిస్పీగా అయిపోతుంది। మనకి ఫ్రై చేస్తున్నప్పుడే తెలుస్తుంది ఆ క్రిస్పీనెస్ అనేది। ఇలా ఫ్రై అయిన ఆకుని కొద్దిసేపు పక్కన పెట్టి చల్లార్చుకుందాము। ఈ లోపు మిక్సీ జార్ లోని వేయించిన పొడులన్నిటిని కూడా వేసుకొని 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి। వీడియోలో చూపించిన విధంగా కోర్స్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి చల్లారిన మునగాకును కూడా వేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి। దీన్ని గ్రైండ్ చేసేటప్పుడు మనకి కావాలి అంటే ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసుకోవచ్చు। చిన్నపిల్లలు తినాలి అని అనుకుంటే మాత్రం ఫైన్ గా గ్రైండ్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా। దీన్ని మా పిల్లలకైతే రసం అలా కలిపి పెడుతుంటాను। చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాదు, ఒక 3rd, 5th క్లాస్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి। అంతే ఎంతో బెనిఫిట్స్ ఉన్న మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది। దీన్ని ఎయిర్ టైట్ బాక్స్ లో కానీ జార్ లో కానీ వేసుకొని 3 months to 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు। 1 month వరకు స్టోర్ చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తుంది। ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది కదా। రెండవది వచ్చేసి కరివేపాకుతో చేసిన కారపొడి। కరివేపాకుని రోజు చేసే వంటల్లో ఫ్లేవర్ వస్తుందని వాడుతూనే ఉంటాము। ఎంత వాడినా సరే దాన్ని తినటానికి ఇబ్బందిగా ఉంటుందని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము। కరివేపాకులో ఉన్న లాభాలన్నీ మన బాడీ వరకు రావాలి అంటే మంచిగా పొడి చేసుకుని 2 స్పూన్లు రోజు తింటే ఆ లాభాలన్నీ మన బాడీకి వచ్చేస్తాయి। కరివేపాకుని నీట్ గా వాష్ చేసుకుని ఏదైనా నీట్ క్లాత్ మీద వేసుకుని ఫ్యాన్ కింద పెట్టేస్తే 1 గంటలో తడి లేకుండా ఆరిపోతాయి। ఈ కరివేపాకుని మనం రోజు తీసుకోవటం వలన కంటికి చాలా మంచిది। విటమిన్ ఏ లో ఉండే బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది। ఇంకా హెయిర్ కి కూడా చాలా మంచిది అని అందరికీ తెలిసిందే। గుండె వ్యాధుల్ని చాలా వరకు తగ్గిస్తాయి। రక్తంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది। ఇన్ని లాభాలు ఉన్న కరివేపాకుని మంచిగా పొడి చేసుకొని హెల్తీగా టేస్టీగా తిందాము।
ఒక గంటకే తడి లేకుండా కరివేపాకు మొత్తం ఆరిపోయింది. ఇలా కొద్దిగా కరివేపాకును కలపడం వలన అది ఆకులు ఏమైనా అతుక్కొని ఉంటే విడిపోతాయి. పాన్ లోనే కొద్దిగా ఆయిల్ ని వేసుకొని ఇక్కడ నేను 2 పెద్ద కప్పులతో కరివేపాకుని తీసుకున్నాను. హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దానిలో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి క్రిస్పీగా అయిపోవాలి. ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇలా క్రిస్పీగా అయిపోతాయి. దీన్ని ఒక ప్లేట్ లో వేసుకుని చల్లార్చుకుందాము. ఇది చల్లారేలోపు పాన్ లో కొద్దిగా ఆయిల్ ని వేసుకుని 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక 2 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై అయ్యాక స్పైసీనెస్ కి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ 12 ఎండుమిరపకాయలను అయితే వేసుకున్నాను. అలా బాగా ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. మిక్సీ జార్ లోని వేయించి చల్లార్చిన మసాలాలని వేసి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుని 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని కోర్స్ గా వీడియోలో చూపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే చల్లారిన కరివేపాకును కూడా వేసుకుని మనకి నచ్చిన విధంగా ఫైన్ గా కానీ కోర్స్ గా కానీ గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ పొడిని దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ లేదంటే అన్నంలో కానీ వేసుకుని తినొచ్చు. దీన్ని 3 to 6 months వరకు ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. అంతే, కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది. మూడవది వచ్చేసి అవిసె గింజల కారపొడి. అవిసె గింజల్ని మనం ఫ్లాక్స్ సీడ్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ ఫ్లాక్స్ సీడ్ కూడా హెల్త్ కి చాలా మంచిది. దీన్ని లడ్డూల్లాగా కూడా చేసుకొని తినొచ్చు, కానీ లడ్డూల్లాగా ఎక్కువ మంది తినడానికి ఇష్టపడరు కదా. అలాంటప్పుడు మనకి నచ్చే టేస్ట్ లో మంచిగా కారపొడి చేసేసుకుందాము. పాన్ లోని 1 కప్పు అవిసె గింజల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవిసె గింజల్ని రోజుకి 2 స్పూన్లు తీసుకోవటం వలన గుండెకి సంబంధించిన వ్యాధులు రాకుండా చేస్తుంది. ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా స్కిన్ కి, హెయిర్ కి కూడా చాలా మంచిది. అవిసె గింజల్ని ఫుడ్ లోనే కాకుండా హెయిర్ ప్యాక్ గా, ఫేస్ ప్యాక్ గా కూడా యూజ్ చేస్తూ ఉంటాము. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న తర్వాత అవిసె గింజలు చిటపటలాడుతూ ఉంటాయి. ఇలా చిటపటలాడిన తర్వాత అవిసె గింజల్ని వేరే ప్లేట్ లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. పాన్ లోని కొద్దిగా ఆయిల్ ని వేసుకుని 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. స్పైసీకి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ 12 వేసాను. కావాలి అంటే 15-18 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. మిక్సీ జార్ లోని చల్లారిన మసాలాలన్నిటిని వేసుకుని ఉసిరికాయ సైజ్ అంత చింతపండు, 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసుకుని ఫస్ట్ ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే వేయించి చల్లార్చిన అవిసె గింజలను కూడా వేసుకుని ఫైన్ గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో బెనిఫిట్స్ ఉన్న అవిసె గింజల కారపొడి అయితే రెడీ అయిపోయింది. ఈ 3 పొడులు కూడా ట్రెడిషనల్ టేస్ట్ తోటి మన హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఇస్తాయి. రోజుకి 2 స్పూన్లు దోశ మీద స్ప్రింకిల్ చేసి కానీ ఇడ్లీలోకి, వేడివేడి అన్నంలోకి, కర్రీలు ఏమైనా ఫ్రై చేసినప్పుడు అందులో కారపొడిలా కూడా వేసుకోవచ్చు. 1 నెల ఈ పొడుల్ని తినటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ మనకే తెలుస్తాయి. ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.